హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు కరోనా గురించి చెప్తానన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే, మీరు పొద్దున్నే లేచి ఎన్ని గంటలకైనా పొద్దున్నే లేచి వేడి నీళ్ళు చల్లనీళ్ళు తీసుకొని తాగే నీళ్ళు తీసుకొని ఒక గిన్నెలో ఏదైనా గిన్నెలో పోసి అవి వేడి పెట్టుకొని కొంచెం బాగా వేడి పెట్టుకొని తాగండి. పొద్దున్న లేచి తాగండి. తాగితే మన ఒంట్లో ఏమన్నా బ్రష్ చేయకుండా అయినా సరే, బ్రష్ చేసినా సరే, పొద్దున్న లేచి తాగితే ఏమవుతుందో తెలుసా? మన ఒంట్లో ఏమన్నా ఉంటే అవి చచ్చిపోతాయి. అందుకని మీరు పొద్దున్నే లేచి వేడి నీళ్ళు తాగండి. ఓకేనా అండి? మళ్ళీ ఎప్పుడైనా ఇక్కడికి బయటికి వెళ్ళినా, ఇక్కడికి ఎక్కడైనా ఎల్లుండి వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఇంటికి వచ్చిన తర్వాత వేడి తప్పకుండా తాగాల్సిందే. తాగకపోతే ఏమవుతుందో తెలుసా? మరి ఒంట్లో ఉన్న క్రిములు అసలు చచ్చిపోవు. ఇట్లనే ఉండి మనకి కరోనా వైరస్ వస్తుంది. అందుకని మీరు బయటికి ఎక్కడికైనా వెళ్తే అసలు వాటర్ వేడి నీళ్ళు కాసుకొని తాగండి. ఓకే, తాగితే మన ఒంట్లో క్రిములు మళ్ళీ ఏమైనా క్రిములు బాగుతాయి కదా నోటేసినప్పుడు. అందుకని మీరు ఆ నీళ్ళు తాగితే మన ఒంట్లో ఉన్న క్రిములు చచ్చిపోతాయి. తాగితే అప్పుడు వేడిగా ఉంటాయి కదండి, ఆ వేడి నీళ్ళు తాగితే ఆ తాగే వేడి నీళ్ళు లోపలికి పోయి బాగా వేడి ఉంటాయి కదండి, ఆ వేడికి కరోనా వైరస్ చచ్చిపోద్ది. మాకు కరోనా వచ్చిందనుకో గొంతు వస్తుంది అన్నమాట. కరోనా రాకపోతే గొంతు నయ్యదు. మీరు దగ్గుతున్నారు, తుమ్ముతున్నారు అంటే అది మీకు గొంతు నొస్తుందా? ఒకసారి మీకు గొంతు నొస్తుందా? గొంతు నొస్తే కరోనా వచ్చినట్టే. గొంతు నొయ్యకపోతే కరోనా రాదు. మామూలుగా ఇప్పుడు ఈ కరోనా టైంలో మామూలుగా అయినా వస్తుంది, తుమ్ములు దగ్గులు వస్తున్నాయి. మీరు ఇంకో విషయం ఏమండి, శానిటైజర్ అయితే ఇట్లా మూత వేసాయి ఇట్లా అలాంటివి అయితే తీసుకోండి. స్ప్రే బాటిల్ అయితే అసలు తీసుకోవద్దండి. ఎందుకంటే మీరు ఎక్కడికైనా కారులోకి బండిలోకి వెళ్తారు కదా, వెళ్తే ఏమైద్దో తెలుసా? స్ప్రే బాటిల్ పెట్టుకొని కాళ్ళు ఎక్కడేం పెట్టుకొని బండిలో ఎక్కడేం పెట్టుకొని వెళ్ళామనుకో, మీరు అసలు బ్యాగ్లో పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా? దాన్ని కొంచెం దూరం ఉంచండి. మీ బండి దగ్గర ఎక్కడైనా దూరం ఉంచండి. అంటే ఎక్కడైనా బండి పక్కన కొంచెం ఏదైనా నడిపాపు కొంచెం దూరం ఉంచండి. దూరం ఉంచితే అసలు పేలిపోదు. స్ప్రేలు అలాంటివి కొనుక్కుంటే జేబులో పెట్టుకున్న, ఇంకా ఏమంటారు, బండిలో పెట్టుకున్న పేలిపోతాయి. బూమ్ అని పేలిపోతాయి. మనం కూర్చుంటే అవి పేలిపోతాయి. కాళ్ళైనా పెట్టుకోవద్దు, దూరంగా ఉంచుకోండి. ఎందుకంటే హైదరాబాద్ లేదా దాంట్లో ఒక మనిషి శానిటైజర్ పట్టుకొని కాళ్ళ పెట్టుకొని కూర్చున్నాడు. వెళ్ళిపోయింది సరంగా పేలిపోయింది. భూమి అంబిలింది. అసలు మనిషి అయితే అసలు బతకలేదు, చనిపోయిండని ఇంకా అప్పటి నుంచి మా డాడీ కూడా అంతే చేస్తుండు. స్ప్రే బాటిల్ ఒక తెచ్చిండు. తెస్తే ఏమైందో తెలుసా? స్ప్రే బాటిల్ ఊరికే అట్లే బండిలో పెట్టుకొని పోతుండు. నేను ఊరికే భయపడుతున్నా. బాగా రోజు లేట్ వస్తుండే. కంపతీసి పెళ్ళే అనుకుంటున్నా. నాకు కొంచెం భయం వేస్తుంది.
పేర్లేదు అనుకోకుండా మర్చిపోయాను దాకా. పేర్లేదు అనుకుంటున్నా, కానీ కొంచెం లేట్ అవుతుంది. ఎప్పుడు లేట్ అవుతుంది. ఎక్కడికైనా వెళ్ళినా మీరు కిలోమీటర్ దూరంగా ఉండండి. ఉంటే ఏమైందో తెలుసా, దగ్గరగా ఉంటే కొంచెం తాకడానికి ఎక్కడికైనా ఇబ్బంది పడతారు. అందుకని కిలోమీటర్ దూరం అన్నా అనుకో, కిలోమీటర్ దూరం చెయ్యి దాకా ఉండదు కదా. అందుకని దూరంగా ఉంటే అప్పుడు మనం చెయ్యి అందదు కదా. అందుకని కరోనా వైరస్ రారు. దగ్గరికి వాళ్ళకన్నా కరోనా వచ్చిన వాళ్ళైనా వస్తారు. కరోనా వైరస్ వస్తే అప్పుడు ఇట్లా తాకితే కరోనా వైరస్ వెంటనే అని నోదేసామనుకో నోట్లోకి వెళ్ళిపోతాయి. నోట్లోకి వెళ్ళిపోయి కొంచెం నొస్తుంది అన్నమాట. నొస్తే అప్పుడు మనము తొందరగా చాలా ఫాస్ట్గా హాస్పిటల్కి వెళ్ళిపోయి ఒకసారి ఏదైనా టెస్టులు చేసుకోవాలి. టెస్టులు చేసుకుంటే అది కరోనా వైరస్ కాదు అని తెలుస్తుంది. మాస్క్ గురించి చెప్తాను. మాస్క్ ఎక్కడికైనా, ఏదేంటి వాళ్ళకైనా, పక్క వాళ్ళ ఇంటికైనా, అసలు ఎక్కడికైనా, దూరమైనా ఏదన్నా ఊరికి వెళ్ళైనా మాస్క్ ఖచ్చితంగా పెట్టుకోండి. అసలు ఖచ్చితంగా పెట్టుకుంటే మనకేమైతే తెలుసా, ఇప్పుడు వాళ్ళని అంటే మనకు కరోనా వైరస్ వస్తే ఏమైతే తెలుసా, అది మాస్క్ ఇట్లా ఉంటుంది కదా, ఆ మాస్క్లో మొత్తం మూసే ఉంటుంది కదా, ఇట్లా మొత్తం ఇక్కడ నుంచి అది ఎట్లా వెళ్ళిపోద్ది చెప్పండి, అది వెళ్ళిపోరు. అందుకని మాస్క్ పెట్టుకొని దూరంగా ఉండేయండి. ఒకవేళ బయటకైనా మాస్కే పెట్టుకొని వెళ్ళండి. ఓకేనా? అవన్నీ ఇప్పుడు నేను ఎన్ని చెప్పినా అవన్నీ మొత్తం పాటిస్తే మనకు ఆరోగ్యంగా ఉంటారు, బాగుంటారు. మీరు రాత్రి కూడా వేడినీళ్ళు తాగితే మంచిగా ఉంటుంది. ఓకేనా? రాత్రి పడుకున్నప్పుడు వేడినీళ్ళు తాగాలి, నిమ్మరసం తాగాలి. ఫస్ట్ నిమ్మరసం, దాంతో కొన్ని వేడినీళ్ళు, టీ గ్లాస్ అంతే వేడినీళ్ళు తాగాలి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఒక బెల్ అయితే ఉంటుంది, దాన్ని గట్టిగా కొట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.